గోదావరికి వచ్చే వరద శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి ఎట్లాగో లిఫ్ట్ చేద్దామని అనుకుంటారు, పైకి లిఫ్ట్ అయితే నీళ్ళు ఎట్లాగో. సుందిల్లా అన్నారం ఈ రెండు నీళ్లు రావు, ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్లు ఆపేసి పైకి లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. దానికి ఒకటి ప్రాణహితకెళ్ళి వచ్చే నీళ్ళు మేడిగడ్డ ఇబ్బందులో పడితే ఒకవేళ అన్నారం తర్వాతనే మేడిగడ్డకు వచ్చే మధ్యలోనే ప్రాణహిత వచ్చి కలుస్తుంది అన్నారం దాటినాక. కాబట్టి అన్నారంకు సుందిళ్లకు నీళ్లు ఉండవు, గోదావరి నుంచి వచ్చే నీళ్ళే వచ్చే వేరే ఇబ్బంది. మీరు అన్నట్లు అది రిపేర్ అయితే ఏమవుతుందో చూడాలి. అది ఏమైనా ఇది రిపేర్ చేస్తేనే అన్నారంలోకి వస్తే అన్నారం నుంచి సుందిళ్ళలోకి వస్తే రావాలి. ఇక్కడ మీరు కాంగ్రెస్ గవర్నమెంటు గత ప్రభుత్వం చేసిన నిర్మాణాలను సరి చేస్తామని అంటున్నారు. వారు సరైన మార్గంలోనే వెళ్తున్నారా? గతంలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 2004లో జలయజ్ఞం అని పెట్టి మనకు కరువులతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా 1, 2, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు చేపట్టాడు. ఆ 4 ప్రాజెక్టులు దాదాపు 80% పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఎవరు, మన రాయలసీమ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ జనార్దన్ రెడ్డి కాదు రాయలసీమ అతను మన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి నీళ్లు ఓపెన్ చేశాడు. నేను చెప్పిన 3 ప్రాజెక్టులకు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేశాడు. కానీ వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళు 80% చేశారు. ఈయన వచ్చి కాలువలు చేయలేదు, ఏం చేయలేదు. ఈయన పంపులు పెట్టిందంటే మొత్తం నేనే ఈ 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను అని చెప్పుకున్నారు కేసీఆర్. పోనీ చెప్పుకోనివ్వండి. కానీ కల్వకుర్తి ప్రాజెక్టులో ఈ అకస్మాత్తుగా నీళ్ళు వచ్చి 8 పంపులు మునిగిపోయినాయి కాళేశ్వరంలో. ఇప్పటికీ 3 పంపులు రిపేర్ చేయాలి. అందువల్ల ఏమిటంటే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. అప్పుడు కూడా ఏమిటంటే ఒకవేళ రాజశేఖర రెడ్డికి నీళ్లను తెలంగాణకు సరిపుచ్చి మిగిలిన నీళ్ళను రాయలసీమకు తీసుకెళ్లాలనే ప్రయత్నం బాగా చేశాడు. ఈ హంద్రీనివా కానీ, గాలేరు నగరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన ప్రోద్బలంతో జరిగినాయి. కానీ మనకు ఇస్తూ అటు తీసుకెళ్ళాడు. అది గొప్పతనం. అందుకోసం ఏంటంటే తెలంగాణ ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, బుచ్చయ్య గారు, సుధాకర్ రావు అనే మంత్రి తెలంగాణ వాడు, రామగుండం. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య మన జనగామ, కడియంసి గారి మా ఇంటి పక్కన వరంగల్. వీళ్ళంతా ఇరిగేషన్ మినిస్టర్లంతా తెలంగాణ వాళ్ళే. అవును. కానీ తెలంగాణకు వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతా కాంగ్రెస్ వాళ్ళే. అందుకోసం ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అలా చేస్తారు. కానీ ఏదున్నా కేసీఆర్ తాను నేను అతి తెలివి కలవాణ్ణి అని చెప్పిన ఏదైతే చేశాడో ఇది ఒకటే కాదు, మిగతా పనులు కూడా చాలా కేసుల్లో చూస్తున్నాం. విద్యుత్తులో కూడా 52,000 కోట్ల అప్పు, ఇవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు. అందుకోసం ఏంటంటే ఈ కాళేశ్వరం మాత్రం మనం మెడకు తగిలించుకుంటే శంకరుడు పావును పెట్టుకొని తిరిగాడే, మనం కూడా ఏమిటంటే ఓ మెడకు పెద్ద పావును పెట్టుకొని తిరిగినట్టు ఉంటుంది తప్ప రక్షణ మాత్రం ఉండదు. నిరంతరం భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కాగి చెప్పింది చెప్పడం కాదు, వాళ్ళు లెక్కలు తీసి ఇచ్చారు. 20,000 కోట్లు మెయింటెనెన్స్కు, అంటే 10,000 కోట్లు విద్యుత్తుకు, 10,000 కోట్లు మెయింటెనెన్స్కు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉంది అది చెప్పండి. కాంగ్రెస్ డిసెంబర్ 9న అధికారానికి వచ్చింది 2023లో. 2024లో వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ మొత్తం ఈ ఇరిగేషన్ మీద ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఆ శ్వేతపత్రాన్ని బట్టి చూస్తే ఏమిటంటే ఈ కాళేశ్వరం అనేది బర్డెన్గా ఉంటుంది, దీన్ని మార్చి ప్రాణహిత వైపు వెళితే మంచిది అని చెప్పనే సూచనప్రాయంగా ఉంది. కానీ ఇది బంద్ పెడితే ఎలా ఉంటుంది? అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ 3 కమిటీలు వేశారు. ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ, రెండవది విజిలెన్సు, మూడవది జస్టిస్. వీళ్ళ రిపోర్ట్లు కనుక వ్యతిరేకంగా వస్తే అప్పుడు బయటికి వెళ్ళాలి, వీటి మీదకి తోసిపోయి వెళ్ళాలి అని చెప్పనే ఆలోచనలో ఉన్నారు. కానీ ధైర్యం చేసి మొదట్లో ఒక మాట అన్నారు, ఏమిటంటే ఇది మేము చెయ్యం అని చెప్పని కోమటిరెడ్డి వెంకరెడ్డితో సహా వీళ్ళందరూ కూడా అనేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు. కానీ దాన్ని నానబెడుతూ ఉన్నారు. అలా నానబెట్టకుండా ఏమిటంటే ధైర్యంగా
వీటిని వదిలేస్తున్నామని చెప్పని అక్కడికి ప్రాణహిత వైపు వెళ్ళి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ 148 మీటర్ల డ్యామ్ నిర్మాణం చేసి ఆ 160 టీఎంసీలన్నింటినీ కనుక ఎల్లంపల్లికి మళ్ళిస్తే మళ్ళీ అంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇప్పుడు గతంలో ఏ ఆయకట్టు అయితే ఉందో 18 లక్షల ఎకరాల ఆయకట్టు, ఆ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. అందులో పంటల విధానాన్ని మార్చడం ఏంటంటే వరి కాకుండా మెట్ట పంటలు కనుక వేస్తే ఇవన్నిటికి చేయవచ్చు. పోతే ఇన్ని నీళ్లు నిలవబెట్టాల్సినటువంటి అవసరం కూడా మిడ్ మానేర్లో కానీ ఇందులో మల్లన్న సాగర్లో కానీ కొండపోచమ్మలో కానీ ఉండవు. అందువల్ల కాంగ్రెస్ ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇంతవరకు నానబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది.